మీకు మాటిస్తున్నాను. ఈ విషయాన్ని బట్టి మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యము మనలను బలపరిచేదిగా ఉంటుంది అని మరి డాక్టర్ అమ్మ గారు చెప్పిన సాక్ష్యంలో మనందరము కూడా ఆలకించాము. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే, ఇది ఏం చెల్లిస్తున్నాం? ఈ ప్రార్థన ఏంటండి? ఇప్పుడు చెప్పండి. కృతజ్ఞత ఏంటండి? లాస్ట్లో మింగేస్తున్నారు ఏంటండి? మంచి మాట కాదండి ఇది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో కొంతమంది కృతజ్ఞత కూడిక లేదా కృతజ్ఞత ప్రార్థన, దేవుడు మాకు చేసిన మేలును బట్టి మేము మా ఇంటిలో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. ఆమెన్, హల్లెలూయా. కృతజ్ఞత ప్రార్థన, కృతజ్ఞత కూడిక, కృతజ్ఞత స్తుతులు అనేటటువంటి ఒకే ఒక సందర్భాన్ని సూచిస్తుంది. ఏంటంటే, దేవుడు మనకు చేసినటువంటి మేలును బట్టి, దేవుడు మనను రక్షించిన విధానాన్ని బట్టి, దేవుడు మన ప్రయాణములలో క్షేమమిచ్చిన దాన్ని బట్టి, దేవుడు మన పిల్లల భవిష్యత్తులో మంచి చక్కగా సెటరైట్ చేసినందుకు, దేవుడు మన బిడ్డల విషయంలో మంచి సంబంధాన్ని తీసుకొచ్చినందుకు, దేవుడు మనకు అన్ని విషయములలో మేలు చేస్తున్నాడని నిజమైన విశ్వాసి, నమ్మకమైన విశ్వాసి అనగా ప్రతి మానవుడు గుర్తెరిగినప్పుడు మాత్రమే వాని నోటి గుండా వచ్చేదే కృతజ్ఞత. ఆమెన్, హల్లెలూయా. అలాగే కృతజ్ఞత ఉన్న చోట కృతజ్ఞత లేని వారు కూడా ఉంటారు. అవునండి, కాదండి? ఎస్. ఇప్పుడు దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది ఇక్కడ ఈ స్థలమందు. సైతానుగాడు కూడా కంగారు దొక్కులు దొక్కేస్తూ ఉంటాడు. అవునా కాదా? దేవుని వాక్యం అనే విత్తనాలు వెదజల్లుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము ప్రచురము చేయబడతా ఉన్నప్పుడు, 1 గంట అయిపోతే భోంచేసి వెళ్ళిపోతే బాగుండును. అదే మరి సైతాను కంగారంటే ఎలాగా ఉంటుంది అంటే, ఎక్కడికో తీసుకెళ్ళి నిన్ను గలిబిలి చేయండి. నిన్ను, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను, నీ చుట్టూ ఉన్న సందర్భాన్ని వాడు వినియోగించుకుంటాడు అని చెప్పడానికే ఆ సందర్భం వాడవలసి వచ్చింది. ఆమెన్, హల్లెలూయా. అయితే దేవుని వాక్యములో ఒక మంచి మాట రాయబడుతుంది. ఏంటంటే, ప్రతి విషయములోనూ, ఏమండి చూద్దామా? ఎక్కడుంది ఆ మాట? నేను తీయను, నేను చెప్పను, మీరు తీయాలి. ఇప్పుడు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. చెల్లించాలి. ఏం చెల్లించాలి? ఇప్పుడు నా పెన్నులో ఇంక్ అయిపోయింది. మీరెవరన్నా రాసేటప్పుడు ఇలాగ దిప్పినప్పుడు పెన్ను రాయట్లేదని గమనించి మీరేం చేస్తారో, ఓ పెన్ను తీసుకొచ్చి అయ్యగారు, పాస్టర్ గారు రాసుకోండి అంటారు. నా పని అయిపోయింది. నా పని అయిపోయి, ఇదిగో అమ్మా ఇచ్చేసాను. నాలో ఏమి లేదు, ఏమి లేదండి. ఏంటంటే అది? గట్టిగా చెప్పండి కొద్దిగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాలో కృతజ్ఞత లేదు అని సంకేతాన్ని సూచిస్తుంది. అంటే నేను ఎలాంటి వాడుగా మిగిలిపోయాను?
కృతజ్ఞత లేనివానిగా. ఇప్పుడు మీరు పెన్ ఇచ్చారు, నేను రాసుకున్నాను, నా పని అయిపోయింది. అయిపోయిన వెంటనే ఇచ్చేటప్పుడు నేను థ్యాంక్స్ ఒక మాట. ఇప్పుడు నాలో ఏమున్నట్టు? కృతజ్ఞత ఉంది. కృతజ్ఞత ఉంది గనుక థ్యాంక్స్ అనే పదం, ధన్యవాదాలు అనే పదం నా నోట నుండి వచ్చింది. ఆమెన్, హల్లెలూయా. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? దేవుని రక్షణలో ఎదిగేవారు, దేవుని నామాన్ని ఘనపరిచేవారు, ప్రభువు యొక్క శక్తిని బట్టి మాత్రమే జీవించగలిగిన వారు మాత్రమే. వారు ఎల్లప్పుడూ ఏం చేస్తారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. అయితే మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయమందు 16వ వచనములో అంటున్నాడు కదా, పౌలు గారు చెప్పుచున్న మాట, ప్రతి విషయమందును మీరు ఏం కలిగి ఉండాలి? మీరు ఏ స్వభావం కలిగి ఉండాలి? ఇదిగో మనలో ఉన్న పాతవన్నీ గతించిపోయాయి, ఇదిగో నూతన పరచబడిన వారము గనుక పాపపు స్వభావము మనలో నుంచి తొలగిపోయినది గనుక, పాపానికి ప్రాయశ్చిత్తము దొరికింది గనుక, పరిశుద్ధుని రక్తాన్ని మనము విశ్వసించాము గనుక, పరిశుద్ధ రక్తాన్ని పాల వలె, వాక్యం వలె అపేక్షించాము గనుకనే మనలో ఏ స్వభావం వచ్చింది? నూతన స్వభావము. ఆమెన్, హల్లెలూయా. కొన్నిసార్లు నేను అక్కడక్కడ వింటూ ఉంటాను, ఈడు మారలేదు. ఎవడండి? వీడు మారలేదు. దేంట్లో మారలేదు? నూతన స్వభావములోనికి పరిపూర్ణంగా రాలేదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కొరింథీ పత్రికలో రాస్తాడు చక్కనైన మాట, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. ఈ కృతజ్ఞత ప్రార్థన రోజున, ఈ కృతజ్ఞత కూడిక రోజున, ఈ కృతజ్ఞత స్తుతుల దినమున మనము నేర్చుకోవలసిన మాట ఏంటో తెలుసా? కృతజ్ఞత కలిగి నువ్వు జీవించడానికి నీ యొక్క స్వభావము మార్చబడాలి. ఆమెన్, హల్లెలూయా. నేను పెద్దగా రెఫరెన్సుల్లోనికి తీసుకెళ్ళను మిమ్మల్ని చదవండి అని పెద్దగా నేను కష్టపెట్టను, నేను ఇబ్బంది పెట్టను. కానీ అందుకే నేను ముందుకు నా యొక్క ధోరణిలో నేను ముందుకెళ్తున్నాను. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తెస్సలోనికి రాసిన పత్రికలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లించగలరు? కృతజ్ఞత స్వభావము కలిగిన వారు. ఆ స్వభావం ఎక్కడికెళ్ళి కొనుక్కోవాలి? ఏమండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యగారు స్మార్ట్ వాచ్ బాగుందండి, ఎక్కడ కొన్నారు? అయ్యగారు సెల్ ఫోన్ కొన్నారు, ఎక్కడ కొన్నారు? అయ్యగారు మీరు వేసుకున్న చొక్కాయి బాగుంది, ఎక్కడ కొన్నారు? అందరూ అడిగే కదండి సర్వసాధారణంగా. ఇప్పుడు నీకున్నటువంటి కృతజ్ఞత స్వభావం, నీకున్నటువంటి కృతజ్ఞత భావం, నీకున్నటువంటి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం అనేది నీలో నేను చూసి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళొద్దండి, ఏ డిమార్ట్కి వెళ్ళొద్దు,
ఏ స్పెన్సర్కి వెళ్ళొద్దు, ఏ రిలయన్స్ ప్రెస్కి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, కానీ మీరు నూతన సృష్టిగా మార్చబడుటకు, మిమ్మును రక్షించుటకు ప్రభువైన యేసు నా కోసం సిలువ వేయబడి తన రక్తాన్ని ధారబోసెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నూతన స్వభావం రావాలి, నూతనముగా మార్చబడాలి. ఇప్పుడు నూతనంగా మార్చబడాలి అంటే ఏం కావాలి అనంటే, ఆ వ్యక్తి మారు మనసు వైపుకు నడుస్తూ ప్రభువైన రక్తము ద్వారా కడగబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు టిక్కు ఉన్నాడు, కూసేపు ఉంటే బట్టలన్నీ మాసిపోతాయి. ఏమంటే కూసేపు ఉంటే అన్నం తినేటప్పుడు కూర నీళ్లు మొత్తం చిందరవందర అయిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది? ఇప్పుడు వరకు ఏమైపోయాడు వాడు? మురుకైపోయాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ చేసే ప్రక్రియ ఏంటి? శుభ్రంగా ఏం చేస్తుంది? స్నానం చేయించి శుభ్రపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని వాక్యములో రాయబడిన మాట ఏంటో తెలుసా? అందరూ పాపం చేసిన వారమే, దేవుని అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాం. మనమందరము నీతిమంతులుగా జీవించలేకపోతున్నాం, పరిశుద్ధులుగా జీవించలేకపోతున్నాం, నమ్మకమైన వారిగా జీవించలేకపోతున్నాం. ఈ జీవితం దొరకాలంటే, ఈ జీవితాల్లో మనము నిలబడగలగాలి అంటే మన స్వభావము మారాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వీడు బాప్తీసం తీసుకోకముందు ఎంత అల్లరిగా ఉండేవాడండి వీడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే బాప్తీసం పొందాడో, ఎప్పుడైతే ఇదిగో ఆ యొక్క సిలువ రక్తాన్ని, ఆ శరీరాన్ని భుజిస్తున్నాడో, అప్పటి నుంచి వీడిలో మార్పు కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయబడ్డాడు ఆ వ్యక్తి? మార్చబడ్డాడు, స్వభావాన్ని మార్చుకున్నాడు, విధానాన్ని మార్చుకున్నాడు. నేను ప్రభు యొక్క సిలువను ఎత్తుకుని ప్రభు కొరకు జీవించాలని, శ్రమపడాలని తీర్మానం చేసుకున్నాడు. అటువంటి వ్యక్తి స్వభావము మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే మనము గమనించాల్సిన మాటలు, అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, 100వ కీర్తన 4వ వచనములో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత వచనములో తర్వాత అంటున్నాడు 106వ కీర్తనలో, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడై ఉన్నాడు. ఆమేన్. దయ ఉందా లేదండి ఆయనకి? ప్రైజ్ ది లార్డ్. నువ్వు నేను మాత్రమే దెయ్యంలాగా బిహేవ్ చేస్తాం కొన్నిసార్లు. ఎలాగండి? దెయ్యంలాగా. ఆయన ఏమై ఉన్నాడు? బిగ్గరగా చెప్పాలి నా మాటకి సమాధానం. ఆయన దయ కలిగి మన ఎడల తన కృపను చూపించి మనలను ప్రేమించి యోహాను సువార్త ప్రకారముగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం పంపి, యెషయా గ్రంథకర్త చెప్పినట్లుగా ఆయన భుజముల మీద రాజ్యభారం అంటే మనల్ని మోయడానికి వచ్చాడండి యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. కీర్తనాకారుడు చెప్పిన ప్రకారముగా ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ ఆయన మనలను అంటే నిన్ను నన్ను వాక్యం వింటున్న వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు తెలుసా? నీతో నాతో సహవాసం చేయడానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి. ఆమేన్, హల్లెలూయా.
ఈ లోకంలో చదువుకునే పిల్లలు ఉన్నారు, చాలామందితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం. కొన్ని ఫ్రెండ్షిప్లు మంచికి దారి తీస్తూ ఉంటాయి, కొన్ని ఫ్రెండ్షిప్లు జీవితాలను కాల్చివేసే విధంగా దారి తీస్తూ ఉంటాయి. మనకు కావలసింది ఈ లోకములో ఉన్న ఫ్రెండ్షిప్ ఎంతవరకు అనేది అంతవరకే ఉండాలి. మన యొక్క ఫ్రెండ్, ప్రప్రథమమైన స్నేహితుడు ఎవరై ఉన్నారు అంటే మన ప్రభువైన క్రీస్తు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన అందరికీ కూడా ఏం చేసేవాడు? ఆయన ఉపకారి అని రాయబడింది వాక్యం. అందరికీ ఏం చేస్తాడండి? ఆయన ఉపకారే, ఉపకారం చేస్తాడు, మేలే చేస్తాడు. హల్లెలూయా, మేలే చేస్తాడు. నీకెప్పుడు హాని తలపెట్టడు, హాని జరగకుండా నిన్ను తన దూతలతో కాపాడును. ఆమెన్, హల్లెలూయా. అందుకే ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఒక మంచి మాట మనం చూసే ప్రయత్నం చేద్దాం రండి. అయితే ఒక్కసారి 50వ కీర్తన, సమయాన్ని నేను చూస్తున్నాను, మీరు తొందరపడద్దు. 50వ కీర్తన 23వ మాట చదవండి. స్తుతియాగము అర్పించువాడు ఏం చేస్తున్నట్లు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు, కృతజ్ఞత ప్రార్థనలు పెట్టుకునేవారు, కృతజ్ఞత కూడికలు పెట్టుకునేవారు. ప్రతి విషయంలోనే అంటే తెస్సలోనికి రాసిన పత్రికలో అదే కథ ఉంది. ప్రతి విషయమందును ఏమండే మర్చిపోయారా? అప్పుడే మీరు మర్చిపోయి నన్ను కన్ఫ్యూజ్ చెయ్యొద్దు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అది చిన్నదా పెద్దదా కాదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 100 రూపాయలు అవసరమయ్యాయి. 100 రూపాయలు అవసరమైనప్పుడు 100 రూపాయలు దొరికాయి. దొరికినంటనే నువ్వేం చేసుకోవాలి? కృతజ్ఞత చెప్పాలి. ఆమెన్. 1,00,00,000 రూపాయలు దొరికితే అది కృతజ్ఞత సరైంది కాదు. 1,00,00,000 రూపాయలు ఆ ప్లేస్లో ఉన్నా, 1000 రూపాయలు ఆ ప్లేస్లో ఉన్నా, 50 రూపాయలు ఆ ప్లేస్లో ఉన్నా, 10 రూపాయలు ఆ ప్లేస్లో ఉన్నా, అది దేవుడు నీకు కలగచేసిన చిన్నదైనను పెద్దదైనను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమెన్. మొన్న ఈ మధ్యనే మన సాక్ష్యాలు కూడా విన్నాం. ఓ తల్లిగారు సాక్ష్యం ఇచ్చింది, నేను కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడని చెప్పింది ఆమె. కరెంటు బిల్లు తక్కువ వచ్చిందందా ఎక్కువ వచ్చిందందా? ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు మీరందరూ కూడా ఎలాగ మీరు బిహేవ్ చేశారో నేను చూశాను. కొంతమంది అయితే నవ్వారు. అది నీకు చిన్నదే కావచ్చు, నీకు నథింగ్ అనిపించవచ్చు, కానీ అది ఆ తల్లికి ఎక్కువ. ఆమెన్, హల్లెలూయా. అందుకే మీరు గమనించాల్సిన సందర్భం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవలసిన మాట ఏంటంటే, అది చిన్నదైనను పెద్దదైనను ఏదైనప్పటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరొక సందర్భములో రాస్తాడు చక్కని మాట, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో తలంచుకుని ఆయనను స్తుతించడము, ఆరాధించడము, గణపరచడము, ఆయన నామమును గొప్ప చేయడము ఆవశ్యకము అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చేస్తాను అని అన్నాడు ఆయన. నువ్వు లాభం పొందుకునే నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటున్నాడు. తప్పేమన్నుందా ఇందులోని? హల్లెలూయా. ఇందులో పొరపాటు ఏమన్నుందా? ప్రైజ్ ది లార్డ్. పెన్న విషయంలోనే నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు, లేదా ఒక 10 రూపాయలు హెల్ప్ చేసినందుకు నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు, లేదా గిద్దెడి బియ్యం నీకు అప్పిచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నావు. నిన్ను ప్రతి దినము క్షణ క్షణము కూడా నిన్ను కాచి కాపాడుతున్న దేవునికి దినదినము
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం అర్థం చేసుకోవలసిన మాట, మనము తెలుసుకోవలసిన మాట, మనము నేర్చుకోవలసిన మాట ఏమై ఉన్నది అనంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో వెనకాడవద్దు. ఆమేన్. హల్లెలూయా. ఒకానొక సందర్భము ఇలా రాయబడతా ఉంది, అయ్యా నీ ప్రార్థన నాకు వినబడటలేదు, ఎందుకంటే నీకును నాకును పాపం అనే అడ్డుగోడ. నువ్వు కృతజ్ఞతా స్తుతులు చిన్నదైనా పెద్దదైనా చెల్లించడానికి వెనకాడితే రెండవసారి నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి, నీ అవసరాలు తీర్చుటకు ఇది అడ్డుగోడలా తయారవుద్ది. దాన్ని తొలగించేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడప్పుడేనండి దేవునికి చెల్లించాల్సిన స్తుతి దేవునికి చెందాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం చెప్పుకుంటూ వెళితే అనేక సందర్భాలు ఉంటూ ఉన్నాయి. అయితే దేవుని వాక్యములో ఒక మంచి మాట నేను చెప్పేసి నేను ప్రార్థనలోనికి తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తాను. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే అక్కడ ఒక మంచి మాట రాయబడుతుంది. తెస్సలోనిక పత్రికలోకి రండి. 1 తెస్సలోనిక. ఇదే నా చివరి మాట. ఇక మరలా నేను ఏ రెఫరెన్స్ కూడా తీసి చదివించే ప్రయత్నం చేయనని నేను బలంగా మీకు మాటిస్తున్నా. 2వ అధ్యాయము, అమ్మా 2వ అధ్యాయము 13వ వచనాన్ని జాగ్రత్తగా చదవాలి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగచేయుచున్నది. ఆమేన్. హల్లెలూయా. చూసారా, తల్లిగారు చెప్పినటువంటి సాక్ష్యంలో ఇక్కడ రాయబడిన మాట ఎంత దగ్గర రిలేషన్ ఉందో చూసారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని సెలవిస్తూ ఉన్నాడు అక్కడ సందర్భాన్ని బట్టి? మీరు విన్న వాక్యం మాట్లాడేది మనిషి కాదు, నేను నిమిత్త మాత్రుణ్ణి. నేను ఎవరిని? నా దగ్గర జ్ఞానం ఏమైనా ఉందా? నా దగ్గర డబ్బు ఏమన్నా ఉందండి? లేదంటే నా నెత్తి మీద ఏమైనా 2 కొమ్ములు ఉన్నాయా? నా దగ్గర ఏమీ లేదండి. నేను నిమిత్త మాత్రుణ్ణి. మన పౌలు గారు చెక్కేశారు చూడండి గడ్డి, అలాంటి గడ్డి పరక లాంటి వాడిని. ఆమేన్. హల్లెలూయా. మరి ఇక్కడ నిలవబడి దేవుని వాక్యాన్ని అందించినప్పుడు ఆ కుటుంబస్తుల దగ్గర నుంచి వచ్చిన మాట నేరుగా ఆ వాక్యం మా కోసమే. వాక్యం మమ్మల్ని ఆదరించింది, కొన్ని పర్యాయాలు మమ్మల్ని సరిచేసింది, కొన్ని పర్యాయాలు మమ్మల్ని బలపరిచింది, కొన్ని పర్యాయాలు మా విశ్వాస జీవితాలలో మాకు బలమిచ్చేదిగా, శక్తినిచ్చేదిగా, ఆత్మనిచ్చేదిగా వాక్యం ఉన్నది అని చెప్పారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ సందర్భాన్ని బట్టి, ఇక్కడ చదవబడిన వాక్యమును బట్టి మీరందరూ ఒక మాట మీరు గమనించాలి. ఇక్కడ నిలవబడి మాట్లాడుతున్న వ్యక్తి నిమిత్త మాత్రుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ నిమిత్త మాత్రుల్లో నుంచి, ఈ ఖాళీ కుండలో నుంచి, ఈ జ్ఞానము లేని వ్యక్తిలో నుంచి, ఆలోచన లేని వ్యక్తిలో నుంచి దేవుని ఆత్మ మాత్రమే చెప్పుచున్న సంగతులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే
దేవుని వాక్యం ఇలా చెప్తుంది ఏంటంటే, ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. ఆమెన్. ఎవరు గ్రహిస్తారు? ఆత్మ కలిగి ఉంటేనే వారు మాత్రమే గ్రహించగలరు. ఈ వాక్యం ఈరోజు నిజమే కదా, నేను ఇలా జీవిస్తున్నాను కదా, ఈరోజు ఇలా బ్రతుకుతున్నాను కదా, ఇలా నడుస్తున్నాను కదా, అందుకే దేవుని తన వాక్యముతో నాతో మాట్లాడాడు అని ఒప్పుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మనలో ఉండి మనము చేసే ప్రతి పనికి రాని పనిని ఒప్పింపచేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట అద్భుతమైన మాట. ఏమంటున్నాడు? మీరు దేవుని గూర్చిన వర్తమానము వాక్యము మా వలన మీరు అంగీకరించారు. అమ్మా, ఇక్కడున్న వారందరూ కూడా నన్ను చూసి వాక్యాన్ని మీరు అంగీకరించిన వారైతే మీరు పప్పులో కాలేసినట్లే. మీరు నన్ను కాదు చూడాల్సింది, ఇక్కడ నుంచి పలకబడుతున్న మాటలు, ఇక్కడ నుంచి వాక్యమనే విత్తనాలు వెదజల్లబడుతున్నాయి చూసారా, అదే మనకు ప్రాముఖ్యం. ఆమెన్. హల్లెలూయా. అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి, అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని మేము ఎంచలేదు. మీరెవరైనా ఎంచుతున్నారా? వీడంతేనండి, అలాగే మాట్లాడతాడు, వీడికి తెలివితేటలు ఎక్కువ, వీడికి జ్ఞానం ఎక్కువ, వీడికి లోక జ్ఞానం ఎక్కువ. వీడికి ఈ లోక జ్ఞానము, మానవుని ఆలోచన, మానవుని ఉద్దేశాలు, మానవుని తలంపులు, ఆ సందర్భాన్ని బట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ ఉద్దేశాలు, నీ తలంపులు, నీ ఆలోచనలు నా ఎదుట తుచ్చమైనవిగా నాకు కనబడుతున్నాయి అన్నాడు. ఆమెన్. హల్లెలూయా. అందుకే ఆ మాటను చెప్తూ, మీ ఆలోచనల వంటివి కాదు, మీ ఉద్దేశాల వంటివి కాదు, మీ తలంపుల వంటివి నావి కాదు. మీరు భౌతికంగా ఆలోచన చేస్తారు. మీరు ఇక్కడే, ఈ లోకము ఇదే ప్రపంచమని మీరు బ్రతుకుతున్నారు. నేను ఆలోచించే ఆలోచన తెలుసా? మీరు నా దగ్గర మిమ్మల్ని కూర్చోపెట్టుకోవాలన్నదే నా ఉద్దేశం. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు కదా, మరి ఈ సందర్భాన్ని బట్టి, అమ్మా, ఈ సందర్భాన్ని బట్టి, ఈ కార్యక్రమాన్ని బట్టి, మీరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి మేము గర్వపడకుండా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, మీరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, మీరు చెప్పిన మాటను బట్టి, సంఘమైనటువంటి మేము, సేవకులమైనటువంటి మేము యుక్తమైన సేవ చెయ్యాలి అని పౌలు చెప్పిన మాటను బట్టి మేము దేని విషయంలో గర్వపడకుండా ఎదిగే కొద్దీ ఒదుగుతూ దేవుని నామమును గణపరిచే వారి ముందు వరుసలో ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఏమండి, 4 ముక్కలు నేర్చుకునేసరికి, ఏమండి జాగ్రత్తగా వినండి, మిమ్మల్ని ఎవ్వరిని నేనేం తిడతలేదు, 4 ముక్కలు నేర్చుకునేసరికి ఆడి నాలికి మడతడిపోతుంది. ఎలా చెప్పమంటారా? హైదరాబాద్ వెళ్ళాడు అనుకోండి, లేదా ఢిల్లీ వెళ్ళాడు అనుకోండి, లేదా బొంబాయి వెళ్ళాడు అనుకోండి, లేదా అమెరికా వెళ్ళాడు అనుకోండి, ఆడు తిరిగి వచ్చి ఎలా మాట్లాడతాడు? అదే నాలికి మడత పెట్టి మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మనము గమనించాల్సినటువంటిది, ప్రప్రథమమైనది, మనకు తెలిసిన వాక్యాన్ని బట్టి మన జ్ఞానం అనుకోవద్దు. ఇది మనది మనది మనది, ఇది నాది 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 అనే కాన్సెప్ట్ ఎక్కడ లేదండి. మనమందరము. ఆమెన్. దేవునికి స్తోత్రము, గానము
చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము స్తుతి చేయుట మంచిది అని అంటున్నాడు. ఆ మంచి మాట చెప్తూ అంటాడు, ఒక్కడమే కాదు, సహవాసం, ఐక్యత, ప్రేమ. ఏమండి, మనమందరము కలిసి ఆయనకు స్తుతి యాగము, స్తుతి గానము చేస్తే మనందరి స్తుతులను విని, మన స్తోత్రార్పణను విని, మన ధూపార్తిని చూసి, మన యొక్క ప్రార్థన ఆలకించి తన్మయము చెంది నేరుగా నీతో నీ ఇంటికి వచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగొస్తాడు అని అంటే గనక, ఏమండి, ఎలా వస్తాడు అని మీకు డౌట్ రావచ్చు. ఏమండి, నాకన్నా మీరు తెలివివంతులు. మీరు ఎలా వస్తాడు అని అంటే, పొట్టివాడైన జక్కయ్య జీవితములో ఉన్న ఆసక్తిని చూసి మేడు చెట్టు దగ్గర నిలవబడి, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీతో నేను ఉంటాను రా, వెళ్ళిపోయాడే, వెళ్ళలేదండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి ఆసక్తి కలిగి, అలాంటి వారముగా మనము ప్రభువును గణపరిచే వారిగా, స్తుతించే వారిగా, ఆయన నామమును గొప్ప చేసేటటువంటి ఐక్యత, ప్రేమ కలిగి మనము సహవాసం కలిగి ఉంటే మన ఇంటికి రాకుండా మానడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి జక్కయ్యతో వెళ్ళాడు. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. వారి వెంట వెళ్ళిన సందర్భాలను గురించి అనే వాక్యం తయారు చేసుకుంటూ వస్తే, అననీయ సర్పేరాతో వెళ్ళాడు, గెహాజీతో వెళ్ళాడు, ఏమండి, కయ్యను ఏబేలుతో వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీతో నాతో రాకుండా ఉండగలడా నీ దేవుడు? ఆమేన్. ఆయన నీతో రాకుండా ఉండడానికి నీ జీవితం నూతనపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ స్వభావం మారాలి. నీవు క్రొత్తగా జన్మించి ప్రతి దినము కృతజ్ఞత స్తుతుల ధూపమును వేస్తూ ఉండాలి. ఎలాగో తెలుసా? యోబు తన బిడ్డల కోసం ఏం చేశాడు? పొద్దున్నే లేచాడండి. వాళ్ళ పిల్లల కోసం బలులు, స్తోత్రాలు చెల్లించాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన తల్లుల్లారా, నీ పసిబిడ్డల ప్రాణం కొరకు రేయి మొదటి జామున లేవాలి. ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మనము ఎవరిని నమ్మినా, మనం సిలువ వేయబడిన క్రీస్తు, ఆ సిలువను బట్టి నీకు నాకు విలువ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆ సిలువ లేకపోతే నువ్వెక్కడుందువో నేనెక్కడుందును, అంతే కదండి. సిలువను బట్టి మనకు విలువ వచ్చింది. విలువ పొందినటువంటి మనము విలువలతో కూడినటువంటి జీవితం జీవించాలి. విలువలతో కూడినటువంటి జీవితం జీవించాలంటే ప్రతిదినము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ఎలా చెల్లించాలి? సంఘముగా, సహవాసముగా, దేవుని ప్రేమించే వారిగా ఉంటూ, నేర్చుకున్న సంగతులు మనుషుడు కాదు మాట్లాడేది, ఇది నిజముగా దేవుని వాక్యమే. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల మాటలు నిరర్థకమైపోతాయి, మారిపోతాయి, తత్వం మారిపోద్ది, బుద్ధి మారిపోద్ది. దేవుని వాక్యము మారనే మారదు. ఆమేన్. దేవుని వాక్యం మారదు.
ఆయన ఉన్నవాడును అనువాడనై ఉన్నాడు నీ నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మారని దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మారని దేవుణ్ణి, ఆ మార్పు లేనటువంటి ఆయనను మనము స్తుతులతో ధూపము వేస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అయ్యగారు ధూపం అన్నారు కదా అని కొట్టు దగ్గరికి వెళ్ళి సాంబ్రాణి తెచ్చారు కానీ అందరూ నవ్వుతారు. ఏ ధూపం? సాంబ్రాణి ధూపం కాదు, ప్రార్థనా ధూపం. నిత్యము 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 దినదినము దినదినము ప్రార్థనా ధూపాన్ని నువ్వు వేస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబములో నీ ప్రాకారములు బలిష్టముగా తన దేవదూతలను నిలబెడతాడు. ఆమేన్. ప్రార్థన లేని జీవితం, చెప్పకూడదు ఆ మాట, ఆ జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. ప్రార్థన కలిగిన జీవితం ప్రాకారములు కలిగినటువంటి బలిష్టమైన దేశంగా, బలిష్టమైన రాజ్యంగా ఉంటుంది కుటుంబం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన మొక్క, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆమేన్. అయితే సమయం అయిపోయింది, నా మాటలు కూడా క్లోజ్ చేస్తున్నాను. అయితే మనం గమనించాల్సింది, మనము దేవుని వాక్యాన్ని నమ్మాలి. చెప్పుచున్న వ్యక్తితో నీకు అవసరం లేదు. ఇక్కడ నిలబడి మాట్లాడేది ఈరోజు నేను కావచ్చు, రేపొద్దున మీరు కావచ్చు, ఎల్లుండి ఇంకొకరు కావచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం ఎవరైనా బోధిస్తారు. బోధించే వ్యక్తిని మాత్రం నువ్వు చూస్తే ఆ వ్యక్తికి నువ్వు దాసోహం అయిపోతున్నావు. ఆ వ్యక్తిని గురువు గారి కింద నువ్వు భావిస్తున్నావు. అసలు నీ ప్రధానమైన గురువు ఎవరో, నీ ప్రధాన యాజకుడు ఎవడో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ప్రధాన యాజకుడు అదిగో సిలువ వేయబడిన క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఈ యాజకుడు చేసే పని కొంచెమే పని. నీకు దేవునికి మధ్య నిలవబడి నీ ప్రార్థనలు, నీ విన్నపాలు, నీ అర్పణలను వాటిని దేవునికి సమర్పించే పని అంతే. నేను దేవుణ్ణి కాదు, వాక్యం చెప్పేవారు దేవుళ్ళు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేటి కాలములో, నేటి సమాజములో, నేటి క్రైస్తవ లోకం వాక్యం చెప్పేవాడిని మాత్రమే ఆరాధించేవారు. భజన బ్యాచ్ ఎక్కువైపోయింది. ఏ బ్యాచ్ అండి అది? భజన. అయ్య బాబోయ్, మా అయ్యగారంటే అయ్యగారు కాదు, మా అయ్యగారు ఎంత, మా అయ్యగారు ఎంత. అయ్యా, నీ అయ్యగారు కన్నా, నీ యాజకుడు కన్నా, నీ సేవకుని కన్నా నీ ముందు నీ ప్రధాన యాజకుని గురించి ఆలోచించరాదే? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము అలా ఉండవద్దు. భజన మనకొద్దు. అది సేవకుల్నే కానీ, సంఘ సభ్యుల్నే కానీ, సంఘ పెద్దలనే కానీ, సంఘములో ఉన్న స్త్రీలనే కానీ, పిల్లలనే కానీ, పెద్దలనే కానీ, ఎవరిని కూడా మనము అతిశయోక్తిగా చేసుకోవద్దు. మనమందరము ఎవరిని గణపరిచేవారిగా ఉండాలి? ప్రభువును గణపరిచేవారిగా ఉండాలి. మనమందరము దేవుని స్తుతిస్తూ, దేవుని నామమును గణపరుస్తూ, మన కుటుంబానికి ఉన్న ప్రకారాలు, మన మనసులకు ఉన్న ప్రకారాలు, మన బిడ్డల చుట్టూ ప్రార్థనా ప్రాకారాలు, కోటలు కట్టుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, నీకు స్తోత్రాలు. ఇంతవరకు కొద్ది నిమిషాలు నీ మాటలు మేము విన్నాం. మీరు చెప్పినటువంటి ప్రతి మాటలో కూడా సత్యం ఉంది. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలో అయ్యా నీకు స్తోత్రాలు. మాకు బలమునిచ్చావు, శక్తినిచ్చావు తండ్రి. మమ్మలను బలపరిచినందుకు స్తోత్రాలు
అయ్యా మేము కొద్ది మాటలే, క్లుప్తముగా 4 మాటలు, ఆ 4 మాటల ద్వారా మేమందరము కూడా తండ్రి బలపరచబడి, తండ్రి మేమందరము సెట్రైట్ చేయబడి నీ వాక్యములో ఎదుగుతూ మేము ఎవ్వరి విషయంలో కూడా తండ్రి మా ధోరణి, మా ఉద్దేశము, మా తలంపు అది వాక్యమే అని దాన్ని, ఆ సత్యాన్ని నమ్మేవారిగా, ఆ వాక్యాన్ని ప్రేమించేవారిగా, వాక్యాన్ని హత్తుకునేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా ఉందుముగాక. మమ్ములను మేము తగ్గించుకుంటున్నాము దేవా. మేము ఏపాటి వారము నాయన, మా జీవితాలు ఏపాటివి, మా బ్రతుకులు ఏపాటివి అయ్యా. ఈ సమయమందు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మేమందరము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి ఎడల ఒకరు సహవాసం కలిగి, ఒకరి ఎడల ఒకరు ఆప్యాయత కలిగి, ఒకరి ఎడల ఒకరు అనురాగము కలిగినైనా నీ ప్రేమను ఇతరులకు ప్రచురము చేసేవారిగా మా చిన్న సంఘాన్ని బలపరచండి. మమ్ములను మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.